ఏ హాయ్ వ్యూ. సో వెల్కమ్ టు జనియా మీడియా. నేను మీ చందు. సో ఈ మంత్ 27న కన్నప్ప రిలీజ్ అవుతుంది. అండ్ చాలామంది కాస్ట్ అండ్ క్రూ ఉన్నారు. అండ్ ఎంత పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. అండ్ నాతో ఉన్నారు కన్నప్పలో కుమారదేవ శాస్త్రి క్యారెక్టర్ చేసిన అండ్ అన్న నాతో ఉన్నారు అనమాట. శివబాలాజీ అన్న, ఆయనతో స్మాల్ చిట్ చాట్. హలో అన్న, హలో, ఎలా ఉన్నారు? గుడ్ బాగున్నాను. చాలా ఎప్పుడు చూసినా ఏదో ఒక తెలియని పాజిటివిటీ ఉంటుందన్న మీలో. థ్యాంక్ సో యూ. ఏంటి, ఎలా మెయింటైన్ చేస్తారు ఏంటి? అది ఎప్పటి నుంచి వచ్చింది? చిన్నప్పటి నుంచినా, లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇలా ఉండాలి అని ఉన్నా? లేదు, చిన్నప్పటి నుంచే పాజిటివిటీ థాట్స్ ఎప్పుడు అలాగే ఉండేది. ఆమ్, అంటే అప్పుడు ఎక్కువ మాట్లాడేవాడిని కాదు, ఎక్కువ నాలోనే థింక్ చేసుకుంటూ ఉండేవాడిని. అది సినిమా ఇండస్ట్రీ వచ్చిన తర్వాత కదా, సినిమా ఇండస్ట్రీ తర్వాత కొంచెం పెళ్ళైన తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత బయట ఎలా చెప్పడం అనేది వచ్చిందనమాట. ఓకే. అంటే మామూలుగా మనుషులు మాట్లాడితేనే పాజిటివ్, మిమ్మల్ని చూస్తేనే అంటే కాస్ట్యూమ్స్ కూడా ఈ మధ్య కొంచెం స్టైల్ మార్చినట్టున్నారు. ఇది మీ వదిన ప్రభావం ఏమన్నా ఉందా? అదే మధుపతి గారిది ఏమన్నా? మొత్తం నా కాస్ట్యూమ్స్ అంతా తనే డిజైన్ చేసేది. Wow. సో అది ట్రెడిషనల్, వెస్టర్న్ అన్నీ మిక్స్డ్. నాకేమి ఇదేం కాదు, బట్ ఎక్కువ ట్రెడిషనల్ ఎక్కువ ఇష్టపడతాను. అది మూడ్స్, ఒక్కొక్క సెక్టర్లో ఎలా వెళ్ళాలో అలా దాన్ని ప్రిఫర్ చేస్తాను. ఓకే. బట్ అంటే మేము చిన్నప్పుడు చూసినప్పుడు శివబాలాజీ గారు అంటే ప్రతి సినిమాలో కూడా ఒక మెయిన్ క్యారెక్టర్గా ఆయన కనిపించేవాడు. సో శివబాలాజీ గారు అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ యాక్టర్, ఆర్టిస్ట్. బట్ 2017 కాటం రాయుడు తర్వాత 2022, 2023 సోదర సంథింగ్ మీరును రాజీవ్ కనకాల గారు ఒక సినిమా చేశారు. 22 కాదు, 2017 ఐ మీన్ కాటం రాయుడు తర్వాత తర్వాత. కరెక్ట్. కాటం రాయుడు తర్వాత 22 వరకు సినిమాలు లేవు. దగ్గర దగ్గర 4 years. అలాంటి ఓకే. అంటే మీలాంటి నటుడికి అంటే ఇండస్ట్రీలో అందరి వాళ్ళ ఉంటారు. అలాంటి నటుడికి ఎందుకు 4 years గ్యాప్, ఒక్క సినిమా కూడా లేకుండా వెబ్ సిరీస్ అంటే ఎందుకు వచ్చిందంటే మీరు తీసుకున్నారా? సో ఫాల్టా, లేకపోతే తప్పు ఎక్కడైనా జరిగిందన్న పర్టికులర్గా ఆ విషయంలో? అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది, ప్రాజెక్ట్స్ అనేది నా చేతులు లేదు. ఆ, వచ్చిన తర్వాత సెలెక్ట్ చేసుకోవడమా లేదా అని మాత్రమే నా చేతిలో ఉండేది. సో ఆ గ్యాప్లో వచ్చేసి వచ్చిన దాన్ని నాకు పెద్దగా క్లిక్ అయ్యే సినిమాలు కాదు. అండ్ ఒక డిసిషన్ ఏం తీసుకున్నానంటే, ఇప్పుడు అది సినిమా నిజంగా నచ్చకపోతే నేను ప్రొడ్యూసర్ చెప్పేస్తాను, ఇది బాగాలేదండి, తీయొద్దు, కావాలంటే ఇంకొక మంచి సినిమా చేయండి అని చెప్తాను. నేను లేకపోయినా పర్వాలేదు, మీరు ఈ సబ్జెక్ట్కి వెళ్ళొద్దు అని చెప్పి. బికాస్ జనరల్గా ఎలా ఉంటుందంటే, సినిమా ఎలా పోయినా ఏముంది, మనకి డబ్బు వచ్చేస్తుంది కదా అని ఒక మైండ్ సెట్ ఉంటుంది. బట్ ఆ మైండ్ సెట్లో నేను మేబీ అదొక రీజన్ ఉండొచ్చు. ఇంకోటి వచ్చేసి వచ్చే ఆపర్చునిటీస్లోనే దాంట్లో నేను ఆప్షన్గా పెట్టుకుంటే అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది. అన్నీ వచ్చేవన్నీ నీకు నచ్చింది రావాలని లేదు కదా. దాంట్లో వచ్చేది ఒక 3 వచ్చినా దాంట్లో నాకు 3 నచ్చకపోతే 3 లేదు. సో ఆ టైం ఉంటుంది. ఇంకోటి, మళ్ళీ మంచి మూవీస్ అన్నీ మీకు రావచ్చా అంటే అది నాకు తెలియదు. అది దానికి రీజన్ తెలిస్తే నేను అది కరెక్ట్ చేసుకుని ఉంటాను. దానికి రీజన్ నాకు తెలియదు. అంటే ఫస్ట్ నుంచి కూడా మీరు చేసిన అన్ని క్యారెక్టర్స్ కూడా ఎస్టాబ్లిష్ మెయినే, అన్నీ ఏదో ఉన్నారు వెళ్ళిపోయారని కాకుండా ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ ఉన్నది. బట్ సేమ్ స్టార్టింగ్ కెరీర్ అని చూసామంటే హిట్స్ ఉన్నా కూడా నాకు గ్యాప్స్ అయితే వస్తూనే ఉంటుంది. అది నా కెరీర్ అయితే అలాగే ఉంది. ఓకే. అండ్ కమింగ్ టు కన్నప్ప విషయానికి వస్తే, సో ఏంటి అంటే మీరు డైరెక్టర్తో మాట్లాడి క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని విన్న తర్వాత ఓకే చేశారా? ఇక విష్ణు గారు, మోహన్ బాబు గారు అంటే ఇంకా ఓకే వెళ్ళిపోవచ్చు అన్న మైండ్ సెట్లో వెళ్ళిపోయారు? ఇది నువ్వుగా అడుగుతున్నావా, ఎక్కడన్నా విని అడుగు చెప్తున్నావా? లేదు, నేనుగా అడుగుతున్నాను. ఎక్కడో విని కాదు. ఏం జరిగిందంటే, ఆఫీస్లో మోహన్ బాబు సార్, నేను, విష్ణు కూర్చొని లంచ్ చేస్తూ వేరే టాపిక్ ఏదో మాట్లాడుతూ, మూవీ గురించి వేరే టాపిక్ మాట్లాడుతూ ఉండగా సడన్గా మోహన్ బాబు గారు, శివ ఎందుకు మన సినిమాలు లేడు అని. వెంటనే విష్ణు వచ్చేసి, నాన్న శివకి శివ చేసే క్యారెక్టర్ ఈ మూవీలో లేదు అని. అలా కాదు కదా, ఉండాలి కదా అని. సో తర్వాత విష్ణు చూస్తాను అన్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ నేను ఆఫీస్కి ఊరికి కలవడానికి వెళ్ళినప్పుడు, మోహన్ బాబు మన కన్నప్పల చేస్తున్నామయ్యా అన్నారు. ఏమైంది విష్ణు దగ్గర, ఏమైంది విష్ణు అన్నాను. లేదు, మహాదేవ శాస్త్రి నాన్న పేరు, క్యారెక్టర్ పేరు, దానికి కుమారదేవ శాస్త్రి అనేది నీది ఒక ఆయన కొడుకుగా ఒక క్యారెక్టర్ ఉంది, అది అంత ఇంపార్టెన్స్ లేదు, ఇప్పుడు దానికి ఇంపార్టెన్స్ చేశాను మేము అని. థ్యాంక్ యూ అనుకొని మళ్ళా అది ఎలా ఉంటుంది అంటే, నేను చెప్పాను, నా పక్కన ఉంటావు,
నీకు ఇష్టం ఉంటే చెప్పు చేస్తావా లేదంటే డెఫినెట్గా చేస్తాను సార్, ఎందుకు చేయను అని చెప్పాను. ఓకే. అలా ఎంటర్ అయింది. సో అంటే బయట మంచి ఫ్యామిలీ అనంగానే ఎక్కడో ఒక చిన్న నెగటివిటీ, ట్రోల్స్ ఇలా ఉంటాయి. బట్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సో అయిన వాళ్ళ కోసం లేకపోతే తెలిసిన వాళ్ళ కోసం అంటే బేసిక్‌గా మీ క్యారెక్టర్‌లే. బట్ మీకోసం దానికి ఇంపార్టెన్స్ పెంచి కొంచెం క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ అంటే దగ్గరుండి మీరు చూసేది వేరు. బయట జనాలు అనుకునేది వేరు. సో ఎందుకు ఆ డిఫరెన్స్ వస్తదంటే ఏం చెప్తారు? సో పర్టిక్యులర్‌గా మంచి ఫ్యామిలీ గురించి. సామెత కూడా ఉంది కదా, డోంట్ జడ్జ్ బై ఇట్స్ కవర్ అని, యెస్. డోంట్ జడ్జ్ ద బుక్ బై కవర్. అలానే మోహన్ బాబు సార్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఆ గంభీరం, ఆ స్ట్రిక్ట్నెస్ అలాగే ఉంటుంది. బట్ ఆయనలో ఒక వండర్ఫుల్ క్వాలిటీ ఉంది. ఒకటి హెల్పింగ్ నేచరు, అది ఎవరికి తెలియనియడోనా, చేసింది ఎవరికి చెప్పరు. అది కాకుండా వాళ్ళ వాళ్ళ మనుషులు ఆయన ఇష్టపడ్డాడంటే ఇంకా లైఫ్ లాంగ్ పక్కనే పెట్టుకుంటాడు. అలాంటి ఒక నేచర్ ఉంది ఆయనకి. అండ్ యాక్చువల్లీ చాలామంది తెలియదు, ఆయన చైల్డ్ కూడా ఉన్నాడు. ఓహ్! ఆయనతో చాలా ఫన్ ఉంటుంది, అంటే దగ్గర ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది. ఇంకోటి ఆయన జోక్స్ కూడా చాలా సీరియస్గా ఉంటుంది, అంటే ప్రాక్టికల్ జోక్స్ అంటారు వాటిని. చాలా కష్టం సో మేనేజ్ చేయడం. ఎప్పుడైనా మీ మీద అలా ప్రాంక్స్ చేశారా? సరదాగా ఇప్పటికి ఇవాళకి జరుగుతుంటది. ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా సరదాగా ఒకటి మర్చిపోలేని సరదాగా చెప్పొచ్చు అనుకునేదట్టయితే షేర్ చేసుకోగలరా? ఏం లేదు, సడన్ గా ఏంటి అలా చేసావంట నువ్వు ఆ, అన్నారు. ఆ. సరే, ఏం ఏం సార్ చేశాను? ఏం సార్ దేని గురించి మాట్లాడుతున్నాను మీరు అంటుంది. వదిలే అవసరం లేదు అంటారు. ఇక మనకి నేనేం ఏం చేశాను జరిగింది అది ముందైతే నేను సీరియస్ గా ఉంటాను, కానీ ఎక్కువ ఆలోచన ఇప్పుడు నాకు అర్థం అవుతుంది అంటే ఆయన జోక్స్ తో ఓకే. నవ్వేసుకొని వదిలేస్తాను. ఓకే. సో ఎన్ని డేస్ సార్తో వర్క్ చేశారన్న కన్నప్పకి? ఐ థింక్ మోస్ట్లీ ఒక 8 days చేసి ఉంటాను. 8 days 8 days మొత్తం న్యూజిలాండ్లోనే. న్యూజిలాండ్ లో, మొత్తం నా కాంబినేషన్ అంతా న్యూజిలాండ్ లో జరిగింది. ఓకే. ఆ, కానీ నేను స్పెండ్ చేసిన డేస్ మాత్రం మొత్తం ఫస్ట్ షెడ్యూల్లో ఒక 2.5 months, తర్వాత సెకండ్లో ఒక 20 days, సెకండ్ షెడ్యూల్లో 20 days. అంటే శివబాలాజీ గారు యాక్టర్గానే కాకుండా ఈ సినిమాకి మీరు వెనకుండి కూడా కొంచెం విష్ణు గారికి, మోహన్ బాబు గారికి తగినంత హెల్ప్ చేశారనేది ఎక్కడో విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్? అంటే పోస్ట్ ప్రొడక్షన్లో కానీ, ప్రీ ప్రొడక్షన్లో కానీ కొంచెం చేదోడు వాదోడుగా ఉంటాం, కొంచెం హెల్ప్గా ఉంటాం ఈ టైప్లో. అందరూ మంచి టాప్ టెక్నీషియన్స్ ఉన్నారు. Hmm. ఇంకా ఏం లేదు, జస్ట్ ఒక ఒపీనియన్స్ ఏమైనా అడిగేటప్పుడు మనం షేర్ చేసుకోవటమే తప్ప ఇంకా అలా ఏమి స్పెసిఫిక్గా అలా లేదు. ఓకే. న్యూజిలాండ్లో అయితే నేను వాలంటరీగా నేను చేసేయడానికి నేను అడిగేవాడిని, ప్రొడక్షన్లో ఏమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను నేను. బికాస్ అక్కడ లిమిటెడ్ మనుషులు హై ప్రెషర్స్ ఉంటాయి. సో ఇప్పుడు నాకు షూటింగ్ లేనప్పుడు నేను విష్ణు ప్రొడక్షన్ వర్క్స్ చెప్పు నాకు అని చెప్పేవాడిని. అప్పుడప్పుడు ఒకసారి ఆర్టిస్ట్ అంబ్రెలాస్ కావాలంటే నేనే వెళ్ళి డ్రై చేసుకుని వెళ్ళి అంబ్రెలాస్ కొనుక్కొని వచ్చి ఓ అవన్నీ జరిగాయి. సో అది నార్మల్, అవన్నీ మన బాధ్యత కదా అది. ఓకే. అంటే మామూలుగా మీకు సినిమా అంటే ఇష్టం, అందులోనూ ఇష్టమైన వ్యక్తులతో చేస్తున్నారు కాబట్టి అలా చేశారా? లేదా ఏదైనా ఛాన్స్ ఉంటే ఏ సినిమాకైనా కూడా మీ వంతు మీరు ఇలాగా బై నేచర్, అంటే ఓన్ అనుకుంటున్నారు? నేను బై నేచర్ అది. ఇప్పుడు జనరల్గా వచ్చేసి ఇక్కడ మనకి అక్కడ కింద ఒక పేపర్ ఏదో పడిపోయింది అన్నెసరిగా, అక్కడ ఉంది అది, విచ్ ఇస్ నాట్ గుడ్. అది నేనే వెళ్ళి ఎక్స్పెక్ట్ చేయను, నేనే వెళ్ళి తీసేసి పక్కన పడేసి వచ్చేస్తాను. ఐ డోంట్ ఎక్స్పెక్ట్, బేసిక్లీ మీ అది. ఓకే. మేబీ సర్వీసెస్ మేబీ చిన్నప్పుడు ఈ ఆర్ఎస్పీలో ఎక్కువ వర్క్ చేశాను, రోడ్ సేఫ్టీ పెట్రోల్లో ఎక్కువ వర్క్ చేశాను. మేబీ అవన్నీ ఆ క్వాలిటీస్ అన్ని నాకు ఉండిపోయింది మేబీ, అంతే. అది నేను ఇక్కడ వచ్చేసి నేను సెలబ్రిటీ అలాంతా నా మైండ్లో ఉండదు. నాకు అది నచ్చలేదు, వెంటనే అది క్లియర్ చేస్తాను. ఓకే. అంటే మామూలుగా మోహన్ బాబు గారు చాలా స్ట్రిక్ట్గా ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే కోప్పడుతూ ఉంటారు. సో అలా ఎప్పుడైనా మీ మీద మీ కాంబినేషన్లో ఎప్పుడైనా మీరు ఏదైనా లేట్గా వెళ్తారు, ఈ సీరియస్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయన్నా? ఎప్పుడు లేదు అసలు. ఫస్ట్ కాంబినేషన్ కాదు, ఫస్ట్ డే నేను షూటింగ్ ఇక్కడ ల్యాండ్ అయిన వెంటనే నేను యాక్చువల్గా ఫ్లైట్లో పడుకుందే, వెళ్ళడం అక్కడ డైరెక్ట్గా మార్నింగ్ 3 o'clock నేను ల్యాండ్ అయ్యాను ఇక్కడ ఆక్లాండ్లో. ఆక్లాండ్ నుంచి రోటర్వాక్ వెళ్ళడానికి ఇంకొక 4 hours. రోటర్వాక్ వెళ్ళిన వెంటనే 6 o'clock నాకు ఇమీడియట్ కాల్, విష్ణు శివ నీకు షూటింగ్ ఉంది వచ్చేసాను. విష్ణు ఇప్పుడే ఎంటర్ అవుతున్నాను రూమ్ కంటే, ఏ నాన్నగారు కాంబినేషన్ వచ్చేసాను. ఇంకా వెంటనే రెడీ అయిపోయి వెళ్ళిపోయాను. ఆ రోజు ఆయన గెటప్ అని చూసి బాగానే ఉంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత అక్కడ మేము స్పెండ్ చేయడం అవన్నీ జాలీగా ఉండటం, ఆయన సరదాగా ఉండటం అని. మళ్ళా ఒకరోజు మళ్ళీ మాది కాంబినేషన్ పడుతుంది. అంటే మనకు చిన్న చిన్న టెంట్స్ వేసి ఉంటారు అక్కడ వచ్చేసి, మన లొకేషన్ సైడ్లో ఏముండదు, లొకేషన్ కంటే కొంచెం దూరంగా దానికి హైడ్ చేసి పెట్టింటారు మా టెంట్స్, మా క్యాంప్ అంతా. సో అక్కడ రెడీ అయ్యి అక్కడే వెయిట్ చేస్తున్నాను. సార్ ఏం చేశారంటే డైరెక్ట్గా వచ్చి
కారు వేసుకొని వచ్చేసారు. మోహన్ బాబు గారు మోహన్ బాబు దీంట్లో వచ్చేసారు, ఆ. లొకేషన్కి వచ్చేసారు లొకేషన్ డైరెక్ట్గా. మేము ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మాకు 15 minutes పడుతుంది. మేము నడుచుకుంటే వెహికల్స్ అక్కడ రాదు, మా ఏరియా మా క్యాంప్ నుంచి వెహికల్స్ అలవు. సో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళేసరికి ఆయన ఆల్రెడీ రెడీగా ఉన్నారు. నేను దిగా లేట్గా వచ్చావు, వాట్ యూ థింక్ అన్నారు. సార్ నేను లేట్గా రాలేదు సార్, అక్కడే కూర్చోన్నాను నేను. నో యూ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దిస్ అంతే. తర్వాత కొంతసేపు తర్వాత పక్కనకి వెళ్ళాను, ఫస్ట్ టేక్ అయిపోయిన తర్వాత నార్మల్ అయిపోయింది. అమ్మయ్యా. సో ఓకే అన్న, శివబాలాజీ అన్న ఫస్ట్ నుంచి కొంచెం ఏమైనా ఐడియాస్ కావాలంటే ఇస్తూ ఉన్నారు అని ఇందా మాటలు అన్నారు కాబట్టి, సో మామూలుగా ఎప్పుడైనా మీరు కూర్చుని మాట్లాడుకున్నప్పుడు ఏ క్యారెక్టర్ ఎవరు చేయాలి ఏంటని ఈ డిస్కషన్ వచ్చి ముఖ్యంగా ప్రభాస్ గారు ఎంట్రీ ఎలా జరిగిందని అంటే మీకు తెలిసినంత వరకు ఏం చెప్తారు? అది టోటల్గా విష్ణును ప్రభాస్ మధ్య జరిగింది. యాక్చువల్లీ ఫస్ట్ అందరూ అనుకున్నట్టు శివుడు క్యారెక్టర్. ప్రభాస్ విష్ణు అనుకొని ఒకటి ఏదో డిసిషన్కి వచ్చారు. దాని తర్వాత శివుడు క్యారెక్టర్ ఎవరు అంటే చాలా రకరకాలుగా వెళ్తుండింది. నా సజెషన్ కూడా వచ్చేసి చెప్పాను అప్పుడు, మీ సజెషన్ మీరు అక్షయ్ కుమార్ గారి పేరు చెప్పాను. ఓకే, అంటే చాలా మంది తెలుగులో ఉన్నారు బట్ ఎందుకు అక్షయ్ కుమార్ గారు మీకు అలా వచ్చారంటే ఏం చెప్తారు? ఇది బ్యాలెన్స్ చేయడానికి, పాన్ ఇండియా బ్యాలెన్స్ చేయడానికి కోసం అది. ఇక్కడ సౌత్ లోంచి కొంత మెయిన్ క్యారెక్టర్స్ వస్తుంది, దాని తర్వాత సౌత్ అంటే మన తమిళ్ కానీ కన్నడ కానీ ఇవన్నీ, నార్త్ లోంచి కూడా బ్యాలెన్స్ చేయాలి కదా, దానికోసం కొన్ని క్యారెక్టర్స్ తీసుకురావడానికి ఇప్పుడు శివుడు క్యారెక్టర్ వేద్దామని, అంటే ఇచ్చిన ఆప్షన్ శివుడు నార్త్ సైడ్ నుంచి ఉండాలి. అప్పుడు వేరే క్యారెక్టర్ ఉండింది, దానికి ఏదో డిస్కస్ చేస్తున్నా, నేను చెప్పాను అక్షయ్ కుమార్ గారు బాగా సూట్ అవుతారు దీనికి అని చెప్పాను. తర్వాత ఆ క్యారెక్టర్ ఎప్పుడు అక్షయ్ కుమార్ గారు వచ్చారో నాకు కూడా తెలియదు. సో అలా నాకు ఆయన వచ్చి సైన్ చేసిన తర్వాత నాకు తెలిసి ఆయన దీంట్లో ఉన్నారు. ఓకే డన్. అంటే మేకింగ్ లోను రిలీజ్ అయిన ఆ టీజర్ లో కానీ గ్లిమ్స్ లో కానీ ప్రభాస్ గారిని చూస్తే అస్సలు ఆయన లుక్కి చాలా వైరల్ అయింది. అంటే ఆయన అంటేనే మామూలుగా పాన్ ఇండియా లెవెల్లో, బట్ సెట్స్ లో మీరు ఎప్పుడైనా డైరెక్ట్ గా చూడడం, ఆయన చూస్తున్నప్పుడు మీరు లేకపోయినా కూడా మీరు ఉన్నారు, ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి. ఒక్కసారి వెళ్ళాను నేను, మనకి షూటింగ్ ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. అప్పుడు నైట్ టైం అనమాట. సో డిన్నర్కి విష్ణు పిలిస్తే ఊరికి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఎప్పుడు ఈ మూవీ మాత్రం సెట్స్ పిన్ డ్రాప్ సైలెన్సెస్, లొకేషన్ అవుట్డోర్ కానీ ఇక్కడ కానీ మా క్యాంప్లో కానీ అరుచుకుంటూ ఉంటారు, కానీ హడావుడి సెట్లో మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. అలాగే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండింది. నేను ఎక్కడ ప్రభాస్ అప్పటిదాకా ప్రభాస్ గెటప్ నాకు తెలియదు. ప్రభాస్ ఎక్కడ అని చూస్తూ ఉండగా అక్కడ మొత్తం లైట్స్ అంతా ఫోకస్ సెంటర్ లో కూర్చోన్నాడు తను. అదే గెటప్ రుద్ర. ఫస్ట్ గుర్తుపట్టలేదు, తర్వాత కలవలేదు, బికాస్ టోటల్ షీట్ తన డైలాగ్స్ చాలా పెద్ద డైలాగ్స్ ఉంది, తను కూర్చొని దాన్ని మెమరైజ్ చేసుకుంటున్నాడు. సో టేక్ వెళ్ళిన తర్వాత డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పేసి మేము అటువైపు వెళ్ళిపోయి నేను అక్కడ కూర్చున్నాను, తను వస్తాడేమో. సో అక్కడ అయిపోయింది. తర్వాత వాళ్ళు క్యారవన్కి వెళ్ళిపోయారు, అంటే బ్రేక్ ఇచ్చారు. సో నేను అక్కడ డిన్నర్ చేసి ఇంకా నేను బయలుదేరిపోయాను. సో కుదరలేదు, బట్ విష్ణు చెప్పాను, నేను వచ్చి వెళ్ళింది అలా చెప్పని చెప్పి విష్ణు కూడా కన్వే చేసాడు. ఓకే, అంటే సో బేసిక్గా చాలా మందికి ఏంటంటే ప్రభాస్ గారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ ఏదైనా ఒక ప్రమోషన్ పార్ట్లో పార్టిసిపేట్ చేస్తారేమో అనుకున్నారు, బట్ ఎందుకు కుదరలేదా? ఆయన బిజీగా ఉండటం వల్ల, లేకపోతే అడగలేదా? సో అడగకుండా ఉంటారు కానీ, బట్ ప్రభాస్ గురించి తెలుసు కదా మనందరికీ, ఈజ్ వెరీ షై పర్సన్ టు కమ్ టు ఇది. అది స్టార్టింగే వాళ్ళు నేను చేస్తాను కానీ ప్రమోషన్ మాత్రం నన్ను ఇబ్బంది పెట్టిందేమో చెప్పినట్టున్నారు. సో అది విష్ణు స్టార్టింగ్ నుంచే ప్రభాస్, నేను అడిగాను దీనికి ప్రభాస్ వస్తే బాగుంటుంది కొంచెం చూడుంటే, లేదు తను ముందే వచ్చేసి చెప్పాడు, కొంచెం నాకు బయట రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకు. సో దట్స్ నాట్, తను వచ్చిందే మనకి చాలా పెద్ద విషయం, అది చాలా రుణపడి ఉంటాను తనకి, ఎక్కువ తనని వచ్చేసి ఫోర్స్ చేయవద్దు అని విష్ణువే తను ఇబ్బంది పెట్టకుండా చూసుకున్నాడు. ఓకే, అండ్ మంచు విష్ణు గారికి కన్నప్ప అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. సో మీరు చూసినంత వరకు ఆయన కన్నప్ప మీద ఎంత ఫోకస్డ్గా ఉన్నారు, దీని గురించి ఆయన ఎంత కష్టపడ్డారు, ఒక ముక్కలో చెప్పమంటే ఏం చెప్తారు? ఇవాళ కష్టపడుతున్నాను. షూటింగ్ మేకింగ్ టైం, ప్రీ ప్రొడక్షన్ ఏమో హౌ టు ఎగ్జిక్యూట్ కన్నప్ప, ఎలా మనం వచ్చేసి ఇప్పుడు ఉండే జనరేషన్కి ఎంత అందంగా అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలనేది ఆ థాట్. చాలామంది రైటర్స్ని కూర్చోపెట్టి వాళ్ళ దగ్గర నుంచి, అంటే వాళ్ళ హిస్టరీ గురించి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఎంత ఇన్పుట్ తీసుకున్నా కూడా తను తన వరల్డ్ని ఎలా చూపించాలనేది మాత్రం మాకు బాగా ఫిక్స్ అయిపోయాడు, తనకి ఇలాగే కావాలనేది. సో అలా చేసుకుంటూ తన మేకింగ్స్లో ప్రతి షాట్ నాకు తెలిసి తను లేకుండా లేడు, అంటే ఏదర్ ఆన్ స్క్రీన్ ఆర్ ఆఫ్ ది స్క్రీన్, కెమెరా పక్కన మానిటర్ పక్కన కూర్చొని నేను చూస్తున్నాను. ఓకే,
ఒక ఆర్టిస్ట్ డ్రెస్ చేసుకున్న తర్వాత ఎప్పుడు మిగతా సెక్షన్స్కి వెళ్ళరు జనరల్గా, కూర్చుంటారు వాళ్ళ పని. బట్ తను మాత్రం ప్రతి ఒక్క ఆర్టిస్ట్ గురించి వన్స్కి పరిగెత్తుకు వెళ్తాడు. శరత్ కుమార్ సార్ కొంచెం అడ్రస్ కొంచెం ఇచ్చేస్తాడు, కాస్ట్యూమ్ పిలిచి ఇమీడియట్ రెడీ చేయని చెప్తాడు, అలాగే వచ్చేసి అలా నేను డైరెక్ట్ చూస్తున్నాను. హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ షార్ట్ సీన్స్ కూడా షార్ట్. తర్వాత ఫుడ్లో ఎవరికి ఏమేమి కావాలి, ఎలా కావాలి, ఇక్కడ నుంచి అక్కడ ఫుడ్ సప్లై చేయడమే పెద్ద విషయం. మళ్ళీ అక్కడ ఎవరికంతా ఏం కావాలి, ఎంత ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు డైట్ చేయకుండా వాళ్ళకి కరెక్ట్గా పంపించటం, టైంకి ఫుడ్ రావటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే తర్వాత పోస్ట్ ప్రొడక్షన్స్, ఇక్కడ వచ్చిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చూసుకోవటం. దర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజెస్. అన్ని పాన్ ఇండియా అంటే అన్ని లాంగ్వేజెస్ అన్ని భాషల్లో ఉంటాయి కాబట్టి ప్రతి భాష అంటే ఎవరు వాయిస్ దాటెళ్ళకుండా వాయిస్కి దగ్గర చేయటం, ఇవన్నీ చాలా వర్క్ చేశారు. అండ్ ప్రమోషన్స్లో అయితే మార్నింగ్ బెంగళూరులో ఉంటే మధ్యాహ్నం చెన్నైలో ఉంటాడు, మళ్ళీ ఈవినింగ్ హైదరాబాద్లో ఉంటాడు, ఇలా కంటిన్యూస్ 3 days. ఓకే. అంటే స్టార్ట్ అయ్యి కూడా చాలా డేస్ అవుతుంది నాకు తెలిసి, ఒక 1.5 year 2 years నుంచి కూడా దీని గురించి పడుతుంది. పడుతుంది. ఇది యాక్చువల్గా ఇంకా ఎక్కువ కూడా పట్టచ్చు, వీళ్ళు Okay. ఫాస్ట్ చేశారు కాబట్టి ఇంత త్వరగా వస్తుంది. అంటే ఎప్పుడైనా స్టార్టింగ్లో సెట్స్కి ఇటు లక్ష్మక్క లేకపోతే మనోజ్ వీళ్ళు రావటం సరదాగా ఆ టైప్లో ఏమన్నా, అంటే ఇప్పుడంటే ఏదో కొంచెం నేను చూడలేదు. ఇప్పుడు నేను చూడలేదు. ఓకే. అంటే సినిమాకి భారీగా ఖర్చు పెట్టారు కాబట్టి, సో ఈ సినిమాకి బాలాజీ గారు శివబాలాజీ గారు తీసుకునే రెమ్యునరేషన్ ఎంత అంటే ఏం చెప్తారు? అవన్నీ చెప్పకూడదంటారని. రెమ్యునరేషన్ అది అది అవసరం లేదండి. అంత ఆలోచిస్తుంటే నేను ఇంకేమైనా చెప్తారే అనుకున్నా. ఓకే, అది చెప్పడం చెప్పకపోవటం ఇక మీ ఇష్టం, అడగటం వేసి నా ధర్మం కాబట్టి. సో ఫైనల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో థియేటర్స్కి జనాలు రావట్లేదని కొంతమంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అంటున్నారు, కొంతమంది ఏమో కంటెంట్ బాగుంటే జనాలు వస్తున్నారని కొంతమంది అంటున్నారు. సో కన్నప్ప ఎంతవరకు ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించగలరు అని అంటే ఏం చెప్తారు? అంత శివయ్యనా? కన్నప్ప షేపింగ్ అయింది విధానం చూస్తే, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఒక నార్మల్ రాయిని శిల్పంగా ఎలా చెక్కుతారో అలా అంత గట్టిగా పెయిన్ తోటి అది వచ్చింది ఆ కన్నప్ప అనే ఒక విజువల్. ఇప్పుడు అంటే ఎంత విజువల్ చూపించినా దాన్ని ఎంత చిన్న చూపు చూస్తారనేది మనందరికీ తెలుసు స్టార్టింగ్లో. అలాంటిది ఎవరందరూ నెగిటివ్ చేశారో ఆ నెగిటివ్ వాళ్ళే పాజిటివ్గా మాట్లాడటం అనేది పెద్ద విషయం. సో ఇదంతా శివలీలనే. దీంట్లో కూడా ఈ పబ్లిసిటీ దీంట్లో కూడా శివలీల మేజర్ రోల్ పనిచేసింది. ఎందుకంటే దేవుడు సినిమాలు తీస్తే చాలా కష్టాలు పడతానని చెప్పి విని నన్ను ఇక్కడ లిటరల్గా నేను చూశాను. నేను Okay. అంటే సినిమాలో పెద్ద కష్టపడ్డారు లేదా కానీ బయట నుంచి వచ్చే ఈ విమర్శనలు మాత్రం చాలా హర్టింగ్గా ఉండింది. అది నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేశారు. బట్ అదే ఇది ఆ వరల్డ్ అలాగే మారిపోయి జస్ట్ 1 monthలో మొత్తం మారిందంటే మొత్తం చూడండి. మారిపోయి పాజిటివ్గా వచ్చేసి. అసలు అది పాజిటివ్ స్ట్రెంగ్త్. అండ్ మీరు ఈ పాటికి సినిమా చూసే ఉంటారు ఐ థింక్. అంటే ప్రభాస్ గారి డామినేషన్ ఎంతవరకు ఉంటుంది మిగతా అన్ని క్యారెక్టర్స్తో కంపేర్ ఫస్ట్ హాఫ్లో కూడా యూ హ్యావ్ ఎపిసోడ్స్ వేర్ ఇట్ మెస్మరైజ్ యూ, ఒక గూస్ బంప్స్ వస్తుంది. సెకండ్ హాఫ్లో ప్రభాస్ ఇన్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ అందరికి తెలుసు. ఆయనది కూడా వచ్చేసి ఎంట్రీ సీన్ నుంచి ఎంట్రీ సీన్ ఇస్ గూస్ బంప్స్. దాని తర్వాత వచ్చి వాళ్ళ ఇద్దరి మధ్య జరిగే కాంబినేషన్ డైలాగ్స్ టిట్ ఫర్ టాట్గా ఉంటుంది. అది చాలా బాగా చేశారు. అండ్ విష్ణు పర్సనల్గా ఒక క్వశ్చన్ అడిగి ఉంటాడు, అది చాలా ఫనీగా ఉంటుంది అసలు. అది కావాలని డైలాగ్ పెట్టాడు. ఇది ఓ సో అది మనందరూ అది ఎంజాయ్ చేస్తాం. నేను కూడా థియేటర్లో నవ్వేశాను అసలు. అంటే విష్ణు గారు పర్సనల్గా పెట్టారు అని అంటే ఎక్కువ ప్రభాస్ గారు అనగానే పెళ్ళి వస్తుంది కొంచెం, అక్కడే ఉన్న దాన్ని ఏమైనా సింక్ చేస్తే ఏమైనా ఉండబోతుంది అనుకోవచ్చా? ఏమో సినిమా సినిమా చూసిన తర్వాత అనుకోవాలి. ఓకే డన్. సో కన్నప్పలో ప్రభాస్ గారి పెళ్లి గురించి కూడా డైలాగులు పెట్టారు, మేబీ ఇంకా అది వేసుకోవడమే. సో ఆల్ ది బెస్ట్ అన్న. సో వెయిటింగ్ ఫర్ సో కన్నప్ప 27th రిలీజ్ అవుతుంది. Thank you. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.